పిల్లలు, నేను మీ గోమాతని. నేను మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? మీరు ఒక రోజుకి 3 పూటలు కడుపు నిండా తినగలుగుతున్నారు, కానీ మేము ఒక పూట ఆహారం కోసం ఆకలితో అలమటించిపోతున్నాము. ఈ పిల్లలే మా ఆకలి తీర్చడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా ఇలాగే మీకు వీలైనంతగా మా ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి. ఇలా మా ఆకలి తీర్చిన ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కృష్ణ చైతన్య. ఈరోజు మనము రోడ్ల మీద ఉండే ఆవులకు బెల్లం మరియు తౌడు 2 కలిపి ఆవులకి ఆహారంగా పెడుతున్నాము. ఈరోజు బెల్లం మరియు తౌడు డొనేట్ చేసింది వెంకట్ అనే అబ్బాయి. మనం చేసిన ముందు వీడియో చూసి మనకైతే కాల్ చేశాడు. కాల్ చేసి తన వంతు సహాయం అయితే మనకు ఈ ఛానల్ ద్వారా అందించాడు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. అందరు ఇలాగే సహకరించాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి గోశాలకు వెళ్ళి అక్కడ ఉండే ఆవులకు ఆహారం ఇద్దాం అనుకున్నాము. కానీ గోశాలకు చాలామంది ఆహారం అందిస్తుంటారు, కానీ రోడ్ల మీద ఉండే ఆవులకు ఎవరు ఆహారం పెట్టలేరు. సో మేము రోడ్ల మీద ఉండే ఆవులకు ఆహారం పెట్టాలని నిశ్చయించుకున్నాము. ఈరోజు చాలా ఆవులకి ఆహారం అందించాము. ఇలా ఆహారం పెట్టడం వలన మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక చేత్తో చేసే దానం ఇంకో చేతికి తెలియకూడదు అంటారు. నిజమే, కానీ ఇలా చేయడం వలన మమ్మల్ని చూసి ఇంకొంతమంది అయినా రోడ్ల మీద ఉండే ఆవులకి కుక్కలకి ఆహారం అందిస్తారని ఈ మా చిరు ప్రయత్నం.
ఇంకొక విషయం అండి, మనం వాడే ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడ పడితే అక్కడ పారడం వలన అవి ఆవులు తిని చాలా అనారోగ్యానికి గురి అవుతున్నాయి. కావున వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేధిద్దాం. సో అది అండి, ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది నేను మీకు చెప్పాను. ఏమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి. ఈ వీడియో చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసిన సోమశేఖర్కి చాలా థ్యాంక్స్. నువ్వు లేకుంటే ఈ వీడియో అయితే చేయలేకపోయేవాడిని. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొక మూగజీవికి ఆహారం అందిస్తూ మీ ముందుంటాము. మేము ఈ వీడియో చేయడానికైతే చాలా కష్టపడ్డాము. కావున దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు వీలైనంత వరకు షేర్ అయితే చేయండి. అలా చేయడం వలన మేము ఇంకా ఫ్యూచర్లో చాలా మూగజీవాలకైతే ఆహారం అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.